సో ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ మొత్తానికైతే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే టైం అయిపోయిందన్నమాట. రిటర్న్ గిఫ్ట్ ఎందుకంటే లాస్ట్ టైం మరి పంజాబ్లో జరిగిన మ్యాచ్లో అక్కడ మన 219 కొట్టినా కూడా మనల్ని ఓడించి మన చేతిలో చాక్లెట్ పెట్టారు కదా. కాబట్టి ఈసారి మన ఉప్పల్ స్టేడియంలో మన హోమ్ గ్రౌండ్లో మనం కూడా వాళ్ళని ఓడించి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి చేతిలో ఒక లాలీపాప్ పెట్టాల్సిన టైం వచ్చేసింది అనమాట. సో ప్రస్తుతానికి చూసుకుంటే పంజాబ్ పరిస్థితి ఏమంతా బాగాలేదు, అలా అని చెప్పి తక్కువ అంచనా వేయడానికి కూడా లేదు. అలా అని చెప్పేసి మన ఎస్ఆర్హెచ్ కూడా బాగా ఆడుతుందా అంటే లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. కాబట్టి మరి చూద్దాం, మరి రెండు గాయపడ్డ సింహాలు ఈ వేటలో ఎవరు గెలవబోతున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ కామెంట్స్. చాలా మంచి కామెంట్స్ ఇస్తున్నారు, కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విల్ మేక్ ష్యూర్ ఇలానే మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తాను. అండ్ వీడియోని చివరి వరకు చూడండి. చూస్తే ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా లేకపోతే పంజాబ్ గెలవడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంది, వీటన్నిటి గురించి మీకు క్లియర్గా తెలుస్తుంది. ప్లేయింగ్ లెవెల్లో ఎవరు ఉండబోతున్నారు, ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఎవరు రాబోతున్నారు, పిచ్ ఎలా ఉండబోతుంది, ఎవరు బాగా కొడుతున్నారు, ఎవరు మంచి ఫామ్లో ఉన్నారు, ఎవరు డేంజరస్ ప్లేయర్ కాబోతున్నారు, ఎవరు ఎక్కువ రన్స్ ఇవ్వబోతున్నారు, ఇట్లాంటి ఇంకా చాలా విషయాలు మీకు చెప్పబోతున్నాను. సో డోంట్ మిస్ ఇట్. చివరి వరకు చూడండి. మీరు చూసిన స్పోర్ట్స్ 99 టీవీ, నేను మీ పవన్ కృష్ణ. అండ్ ఇప్పుడే కామెంట్ సెషన్లో ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది, విన్ అవ్వాలి అని కోరుకుంటే మాత్రం తప్పకుండా ఎస్ఆర్హెచ్ 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 అని చెప్పేసి కామెంట్లు చేస్తూనే ఉండండి. ఒక్కసారి పాయింట్ల పరంగా ఎవరు ఎక్కువ మంచి పాయింట్లో ఉన్నారంటే ఎస్ఆర్హెచ్ థర్డ్ పొజిషన్లో ఉంది 12 పాయింట్స్తోని. అండ్ పంజాబ్ చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఉంది 13 పాయింట్స్తోని. ఒక్క పాయింట్ ఎక్స్ట్రాతో ఉన్నారు. కోల్కతాతో జరిగిన మ్యాచ్లో నో రిజల్ట్ వల్ల ఒక పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది వీళ్ళకి. సో నెట్ రన్ రేట్ తీసుకుంటే వీళ్ళది ప్లస్ 0.855 ఉంది. బట్ కమింగ్ టు ఎస్ఆర్హెచ్ ప్లస్ 0.644 ఉంది. సో ఇక్కడ క్లియర్ కట్గా మనకు అర్థమైపోతుంది నెట్ రన్ రేట్ పరంగా కూడా ఇద్దరు ప్లేస్లో ఉన్నారు, కానీ కాస్త ఒక పాయింట్ ఎక్కువగా అంటే ఒక స్టెప్ ఎక్కువగా పంజాబ్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇప్పటి వరకు మొత్తం ఆడిన మ్యాచ్లు చూసుకుంటే 25 మ్యాచ్లు ఆడితే ఎస్ఆర్హెచ్ అందులో 17 టైమ్స్ గెలిచి డామినేషన్ చేస్తూనే ఉంది. అండ్ పంజాబ్ ఇప్పటివరకు గెలిచింది కేవలం 8 సార్లు మాత్రమే. కాబట్టి ఓవరాల్ రికార్డ్ తీసుకున్నా కూడా పర్లేదు, మన ఎస్ఆర్హెచ్కి మంచి రికార్డే ఉంది. అండ్ ఒకసారి పిచ్ గురించి చూసుకుంటే మాత్రం మనందరూ తెలిసిందే, ఉప్పల్ స్టేడియం పిచ్ బ్యాటర్లకి మంచి స్వర్గం అనమాట. ఇక్కడ 202 రన్స్ అనేది ఫస్ట్ ఇన్నింగ్ స్కోరు మినిమం ఇక్కడ వచ్చేస్తుంది. కాబట్టి కొంతమంది పేసర్లకి కాస్త అనుకూలంగా ఉంటుంది, కానీ స్పిన్నర్లకి ఏమంతా ఈజీగా ఉండదు. కాబట్టి స్పిన్నర్లు అక్కడ ఎకానమీ ఎంత తీసుకున్నా కూడా 11 ఎకానమీతో బౌలింగ్ వేస్తూ ఉంటారు. కాబట్టి దాని తగ్గట్టు మీరు ప్లానింగ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఒకసారి ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్లో కొద్దిపాటి డ్యూ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇది చేసింగ్ చేసే జట్టుకి ప్రయోజనం చేకూరుస్తుంది. కొన్నిసార్లు డ్యూ వస్తుంది, ఒకసారి రావట్లేదు. సో డిపెండింగ్ ఆన్ ద వెదర్ కండిషన్ అయితే ఈసారి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. వర్షం అయితే అవకాశం లేదు. అండ్ టెంపరేచర్ మాత్రం వేడి సూపర్గా ఉండబోతుంది. టాస్ ఇక్కడ ఇంపార్టెంట్. బౌలింగ్ ఎంచుకోవడం ఇక్కడ చాలా వరకు బెటర్ అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే నైట్ కొంచెం డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి తప్పకుండా కొంచెం అది బౌలర్స్కి ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి సెకండ్ బౌలింగ్ వేసే వాళ్ళకి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి ఈ స్టేడియంలో చేసింగ్ చేసిన జట్టుకి 57% గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో టాస్ గెలిచిన జట్టు తప్పనిసరిగా బౌలింగ్ ఎంచుకోవాలి. అండ్ ఇక్కడ 210 రన్స్ కూడా సేఫ్ కానే కాదు. మన ఉప్పల్ స్టేడియంలో 210 రన్స్ చేసినా కూడా సేఫ్ కాదు. కాబట్టి స్కోర్ ఒకవేళ మన వాళ్ళు బ్యాటింగ్ చేయాల్సి వస్తే మాత్రం 230+ ఈజీగా కొట్టాలి. మరి మీరే అనుకుంటున్నారు, మన ఈ ఉప్పల్లో ఈసారి ఎస్ఆర్హెచ్ 230 మాత్రమే కొడుతుందా, 250 కొడుతుందా, 260 కొడుతుందా? మీ గెస్ కరెక్ట్ కావచ్చు. కాబట్టి ఇప్పుడే కామెంట్ చేయండి. అండ్ ఎస్ఆర్హెచ్ అంచనా ఒకసారి చూసుకుంటే ఒకసారి మీరు పాజ్ చేసుకొని చూడొచ్చు. మొత్తానికైతే ఇక్కడ ఇది వీళ్ళ టీం ఉండబోయేది. అండ్ ఇంకొకటి ఇంపాక్ట్ ప్లేయర్ కూడా వచ్చేసి షకీబ్ హుసేన్ అని చెప్పి అంటున్నారు. అండ్ ఆ తర్వాత పంజాబ్ అంచనా చూస్తే మాత్రం ఇక్కడ ఇలా ఉంది మొత్తానికైతే. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద విజయ్ కుమార్ లేదా హర్ప్రీత్ బ్రార్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఒకసారి బ్యాటింగ్ లైక్ ఎవరెవరు ఎలా ఆడుతున్నారు అనేది చూస్తే మాత్రం ఇక్కడ పవర్ ప్లే స్ట్రైక్ రేట్లో ఎవరు ఎక్కువ ఉందంటే ఎస్ఆర్హెచ్ వచ్చేసి అరౌండ్ 182.5 మంచి పవర్ ప్లే మన వాళ్ళు ఇక్కడ ఆడుతున్నారు. ట్రావిస్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు కలిసి అరౌండ్ 182.5 స్ట్రైక్ రేట్తో ఆడుతుంటే పంజాబ్ మాత్రం అరౌండ్ 158 మాత్రమే ఉంది. పర్లేదు, స్టేబుల్గానే ఉన్నారు. అలా అని చెప్పేసి వాళ్ళు తక్కువ అంచనా వేయద్దు. కంపారిటివ్లీ ఇప్పటివరకు ఓవరాల్ మ్యాచెస్లో ఎస్ఆర్హెచ్తో పోలిస్తే వీళ్ళు కాస్త వెనుకబడినారు. బట్ డెత్ ఓవర్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ అరౌండ్ 195 ఉంది, మంచి ముగింపిస్తున్నారు. బట్ పంజాబ్ చూసుకుంటే అరౌండ్ 202 ఉంది, ఆల్మోస్ట్ ఈక్వలే. కాకపోతే కాస్త ఒక మెట్ ఎక్కువ ఇక్కడ కనబడుతున్నారు. పంజాబ్ డెత్ ఓవర్లో వాళ్ళు డామినేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 200+ స్కోర్ ఎవరు ఎక్కువ చేశారు అంటే అఫ్కోర్స్ ఎస్ఆర్హెచ్ 7 టైమ్స్ చేసిందనమాట. ఇప్పటివరకు 200+ స్కోర్. పంజాబ్ వచ్చేసరికి 5 టైమ్స్ చేసింది. కాబట్టి ఎస్ఆర్హెచ్ పవర్ ప్లేలో చెల్లరైతే పంజాబ్ మాత్రం మిడిల్ ఇంకా డెత్ ఓవర్లలో అత్యంత ప్రమాదకంగా మారుతున్నారు. కాబట్టి వీలైనంతవరకు ఎస్ఆర్హెచ్ పవర్ ప్లేలోనే 90 నుంచి 100 రన్స్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు మనం చూస్తూనే ఉన్నాం, పవర్ ప్లేలోనే చితగొడుతున్నారు. కాబట్టి దాన్ని కరెక్ట్ యూటిలైజ్ చేసుకోవాలి. ఒకసారి బ్యాటర్ల ముఖాముఖి చూసుకుంటే అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ ఒకసారి అంతా చూసుకుందాం.
440 స్కోర్ చేశాడు. ఇప్పటికీ 206.57 స్ట్రైక్ రేట్, పవర్ ప్లే స్పెషలిస్ట్ అండ్ ఒక మంచి డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. అండ్ ఇంకొక పక్క హెన్రిచ్ క్లాసన్ కూడా 425 రన్ చేశాడు, 194.15, ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. స్పిన్నర్లకి చుక్కలు చూపించడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పి అంటున్నారు. అట్ ది సేమ్ టైం ట్రావిస్ హెడ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. అండ్ ప్రియాంష్ ఆర్యా పంజాబ్ నుంచి చూసుకుంటే 285 రన్ చేసేటప్పటికి 247 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. లీగ్లోనే హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్ ఇక్కడ వీళ్ళ సొంతం ఉంది కాబట్టి ప్రియాంష్ ఆర్యాని ఇక్కడ ఎస్ఆర్హెచ్ బౌలర్లు కాస్త దృష్టిలో పెట్టుకొని ఆడాలి. అండ్ శ్రేయస్ అయ్యర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. 328 రన్స్, 165.65, ప్రాపర్ ఇంటెంట్తో ఆడుతున్నాడు, ప్రాపర్ క్లారిటీతో ఆడుతున్నాడు. కాబట్టి శ్రేయస్ అయ్యర్ ఈజ్ అగైన్ గోయింగ్ టు బి అన్ ఇష్యూ ఓవర్ హియర్ ఎస్ఆర్హెచ్కి. అందులోను చేజింగ్లో మాస్టర్ క్లాస్ కాబట్టి కాస్త జాగ్రత్తగా వీళ్ళ దగ్గర మన వాళ్ళు ఉండాలి. అండ్ ఒకసారి బౌలింగ్ సంబంధించిన ఒకసారి ఈ నెంబర్స్ కూడా చూసుకుంటే మాత్రం ఒక పక్క ఎస్ఆర్హెచ్ చూస్తేనేమో చాలా క్రమశిక్షణతో ఉన్నారు, మంచి క్రమశిక్షణతో చేస్తుంటే పంజాబ్ మాత్రం చాలా ఇబ్బందులలో ఉన్నారనమాట. ఒకసారి ఇక్కడ మీరు ఈ గ్రాఫ్ని చూసుకుంటే ఆరెంజ్ కలర్ వచ్చేసి మన ఎస్ఆర్హెచ్ అయితే, రెడ్ కలర్ వచ్చేసి పంజాబ్ది అనమాట. ఓవరాల్ ఎకానమీ ఎస్ఆర్హెచ్ది 10.15 ఉంటే పంజాబ్ది మాత్రం 10.25 ఉంది. ఇక్కడ కూడా పంజాబ్ కొంచెం అంటే డేంజరస్ పొజిషన్లో ఉంది, కానీ ఎకానమీ రేట్ ఇద్దరిది ఆల్మోస్ట్ ఈక్వల్గానే కనిపిస్తుంది అనమాట. వికెట్లు ఎక్కువ తీసుకునేది ఎవరు ఉన్నారు అంటే మన ఎస్ఆర్హెచ్ అనమాట. ఇప్పటివరకు 61 వికెట్లు తీశారు ఎస్ఆర్హెచ్ మన టీం ఈ లీగ్లో. అండ్ పంజాబ్ వచ్చేసి 38 వికెట్స్ మాత్రమే తీశారు. అండ్ ఇంకొక పక్క బౌలింగ్ యావరేజ్ తీసుకుంటే ఎస్ఆర్హెచ్ 31.23 ఉంటే పంజాబ్ది 42.92 ఉంది. సో పంజాబ్కి ఇక్కడ కొంచెం ఇబ్బంది ఉంది, అంటే వీళ్ళు బౌలర్లు ఎక్కువ రన్లు సమర్పించుకుంటున్నారు కంపారిటివ్లీ ఎస్ఆర్హెచ్. కాబట్టి మన బ్యాట్స్మెన్ దీన్ని కరెక్ట్ యూటిలైజ్ చేసుకుంటే మాత్రం తప్పకుండా ఇంకొక సెంచరీ నమోదయ్యే అవకాశం ఉంది. సో ఈసారి ఎస్ఆర్హెచ్లో ఎవరు సెంచరీ కొట్టబోతున్నారు మీ గెస్కే వదిలేస్తున్నాడు, అభిషేక లేకపోతే ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెనా లేకపోతే ఇషాన్ కిష్ణ, ఎవరు అనుకుంటున్నారు తప్పకుండా కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బౌలర్ల ముఖాముఖి ఒకసారి చూసుకుంటే ఎస్ఆర్హెచ్ పేస్ అర్సనల్ చూసుకుంటే ఇషాన్ మలింగా 15 వికెట్లు తీశాడు, ఎకానమీ 9.49, లీడింగ్ వికెట్ టేకర్ అని చెప్పి అనుకోవచ్చు. అండ్ ఇంకొక పక్క హర్షదీప్ సింగ్ 10 వికెట్లు మాత్రమే తీశాడు, ఎకానమీ మాత్రం కాస్త ఎక్కువ ఉంది, 10.38 ఉందన్నమాట. బట్ స్టిల్ డెత్ ఓవర్లలో హర్షదీప్ సింగ్ తన మ్యాజిక్ చూపించడానికి రెడీగా ఉన్నాడు. అండ్ ఇంకొక పక్క షాకిబ్ హుసేన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎస్ఆర్హెచ్ 9 వికెట్లు ఇస్తాడు, ఎకానమీ 9.22, చాలా మంచి బ్రేక్ త్రూస్ ఇస్తూ ఉంటాడు. ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని ఇంపార్టెంట్ టైంలో వికెట్లు తీస్తూ ఉన్నాడు. అండ్ ఇంకొక పక్క యుజ్వేంద్ర చాహల్ 7 వికెట్లు ఇస్తాడు, ఎకానమీ 9.76, మిడిల్ ఓవర్లలో కాస్త కంట్రోల్ చేస్తున్నాడు. బట్ ఈ పిచ్ మీద ఎక్కువ స్పిన్కి అనుకూలించదు కాబట్టి మేబీ యుజ్వేంద్ర చాహల్ కొడితే ఒక్క వికెట్ తీసే అవకాశం, అది కూడా లక్కీగా దొరికే అవకాశం ఉండొచ్చు. అండ్ ఒకసారి ఎవరి బలాలు ఎలా ఉన్నాయి, ఎవరి బలహీనతలు ఎలా ఉన్నాయని చూసుకుంటే బ్యాటింగ్ పవర్ చూసుకుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ది చాలా డేంజరస్గా ఉంది, పంజాబ్ది మాత్రం బెస్ట్గా ఉంది. బట్ బెస్ట్ని డామినేట్ చేస్తుంది ఏదంటే మాత్రం ఎస్ఆర్హెచ్ అని చెప్పి అనుకోవాలి. బౌలింగ్ క్వాలిటీ కూడా చూసుకుంటే మన వాళ్ళది చాలా బలంగా కనిపిస్తుంది, పంజాబ్ది మాత్రం కష్టాల్లో ఉంది, ఎందుకంటే ఎక్కువ రన్ సమర్పించుకుంటున్నారు. అండ్ కన్సిస్టెన్సీ చూసుకుంటే మన వాళ్ళు కాస్త కన్సిస్టెంట్గా ఉన్నారు. లాస్ట్ 6 మ్యాచెస్లో 5 మ్యాచెస్ గెలిచారు, 1 ఓడిపోయారు. బట్ వీళ్ళు మాత్రం చూసుకుంటే లాస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయారు కాబట్టి వీళ్ళది అంత స్థిరంగా అయితే లేదు. మ్యాచ్ ఫినిషింగ్ ఎవరిది ఎక్కువ ఉంది అంటే మన వాళ్ళది లైట్గా ఉంటే వీళ్ళది కాస్త బలంగా ఉంది. సో ఎలా తీసుకున్నా కూడా నువ్వా నేనా అన్నట్టుగానే సాగుతూ ఉంది ఈ మ్యాచ్. అండ్ ఇంకొక పక్క ఎవరిది ఎక్కువ ఆధిపత్యం ఉంది అవకాశం కూడా చూద్దాం మనం ఒకసారి. పవర్ ప్లే ఇంపాక్ట్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ 182.5 స్ట్రైక్ రేట్తోని, హెడ్ అండ్ అభిషేక్ ఇద్దరు కలిసి 182.5 స్ట్రైక్ రేట్తోని మంచి డామినేట్ చేస్తున్నారు. మిడిల్ ఓవర్స్ కంట్రోల్ చూసుకుంటే చాహల్ స్పిన్ బౌలింగ్తో అక్కడ మిడిల్ ఓవర్స్లో కూడా మన వీదే ఎక్కువ డామినేట్ చేస్తూ ఉన్నారనమాట పంజాబ్ వాళ్ళు. డెత్ ఓవర్ బ్యాటింగ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ క్లాస్ అండ్ ఇంకా ఎలైట్ ఫినిషింగ్తోని మంచి డామినేషన్ చేస్తున్నారు. స్పిన్ ఇంపాక్ట్ చూసుకుంటే పంజాబ్లో మిడిల్ ఓవర్లలో మంచి బ్రేక్ త్రూ సాధించే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అండ్ మంచిలో చేజింగ్ ఒకసారి లైక్ డ్యూ ఫ్యాక్టర్లో చేజింగ్ చూసుకుంటే మాత్రం పంజాబ్ చేజ్ మాస్టర్గా రికార్డు కూడా ఉంది. కాబట్టి ఎల్టీ పరిస్థితిలో పంజాబ్ని ఇక్కడ మనం లైక్ తీసుకోవడానికి లేదు. అండ్ ఒకసారి స్కోరింగ్ ట్రెండ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ మీకు గ్రాఫ్ని చూస్తే మీకు అర్థమైపోతుంది 200+ స్కోర్ని ఎవరెవరు ఎలా తీసుకొస్తున్నారు అనే సంగతి చూసుకుంటే గ్రాఫ్ని చూస్తే మనకు అర్థమైపోతుంది. ఆరెంజ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ అండ్ రెడ్ చూసుకుంటే పంజాబ్ చూసుకోవచ్చు. ఒకవేళ ఒక చిన్న అంచనా వేద్దాం, 250 నుంచి 240 రన్స్ ఒకవేళ ఎస్ఆర్హెచ్ చేస్తే అండ్ లైక్ 210 నుంచి 230 రన్స్ పంజాబ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఫస్ట్ మ్యాచ్ స్కోర్ ఎవరు చేస్తే. అండ్ పవర్ ప్లే అంచనా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ చూసుకుంటే 75 నుంచి 95 రన్స్ లీగ్లోనే రికార్డ్ రన్స్ సాధిస్తున్నారనమాట. సో 105/0 నమోదైంది కూడా ఇక్కడే, కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ మన వాళ్ళు దీన్ని యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంది. పంజాబ్ వచ్చేసి పవర్ ప్లేలో 65 నుంచి 80 రన్స్ మాత్రమే సాధిస్తూ ఉన్నారు. అండ్ డెత్ ఓవర్ స్ట్రైక్ రేట్ తీసుకుంటే ఎస్ఆర్హెచ్ 200 నుంచి 230 స్ట్రైక్ రేట్తో ఆడుతుంది, పంజాబ్ చూసుకుంటే 195 నుంచి 215 స్ట్రైక్ రేట్తో ఆడుతుంది. సో పర్లేదు, ఎలా తీసుకున్నా కూడా
అమీతుమి అన్నట్టుగా ఉండబోతుంది మ్యాచ్. అండ్ ఈ సీజన్లో 200+ రన్స్ ఎక్కువ సాధించింది ఎవరు అంటే ఎస్ఆర్హెచ్, కాబట్టి ఎస్ఆర్హెచ్ దగ్గర ఆ రికార్డు ఉంది. కాబట్టి మన వాళ్ళు మ్యాచ్కి వచ్చారంటే ఖచ్చితంగా 200 స్కోర్ చేయడానికి 90% అవకాశం ఉంది. అండ్ ఒక్కసారి మ్యాచ్ పరిస్థితులు ఒకసారి చూసుకుంటే, ముఖ్యంగా ఒకవేళ సినారియో 1 ఎస్ఆర్హెచ్ 230+ రన్స్ సాధిస్తే ఇక్కడ ఎస్ఆర్హెచ్కు మంచి గెలిచే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అటాక్ ఈ స్కోర్ని ఈజీగా డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంది. సినారియో 2 మంచి ప్రభావంతో పంజాబ్ ఒకవేళ చేజింగ్ చేస్తే పంజాబ్కి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే తడిబంతిలో పంజాబ్కి చేజ్ మాస్టర్ కాబట్టి బ్యాటింగ్ చేయడం వాళ్ళకి ఇక్కడ ఈజీ అయిపోతుంది. సినారియో 3 ఒకవేళ లెస్ దెన్ 185 రన్సే కనుక వాళ్ళు కొడితే ఇక్కడ ఎస్ఆర్హెచ్ వైపే గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే పంజాబ్ కంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చాలా లైక్ క్రమశిక్షణతో చేస్తున్నారు కాబట్టి ఛాన్స్ ఎక్కువ మనమే గెలవడానికి ఆస్కారం ఉంది. సో 3 సీన్స్లో 2 టైమ్స్ గెలవడానికి ఎస్ఆర్హెచ్కి ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ ఒకసారి మ్యాచ్ ఇంపార్టెంట్ లైక్ పాయింట్స్ చూసుకుంటే మాత్రం పవర్ ప్లే ఆధిపత్యం అభిషేక్ అండ్ ట్రావిస్ హెడ్ 90+ రన్స్ రాబడితే మ్యాచ్ మొదటి 6 ఓవర్స్లోనే ఎస్ఆర్హెచ్ వశం అయిపోతుంది. కాబట్టి మనకి రికార్డ్స్ కూడా చెప్తూ ఉన్నాయి. ఎస్ఆర్హెచ్లో టాప్ మన ఓపెనర్స్ ఇద్దరు కూడా వికెట్లు పడకుండా పవర్ ప్లే కవర్ చేశారనుకోండి, తప్పకుండా మ్యాచ్ 90% మన వైపే అవుతుంది. అండ్ స్కోర్ కూడా 210, 220 ఈజీగా దాటుతుంది. అయ్యర్ ఫ్యాక్టర్ ఇక్కడ ఇంపార్టెంట్. చేజింగ్లో చివరి 5 మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ చాలా ప్లానింగ్తో బ్యాటింగ్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ యాజ్ అ క్యాప్టెన్ ఇన్నింగ్స్ చాలా చక్కగా ఆడుతున్నాడు కాబట్టి శ్రేయస్ అయ్యర్ ఈజ్ గోయింగ్ టు బి అ కీ ఫ్యాక్టర్ ఫర్ పంజాబ్. అండ్ శ్రేయస్ అయ్యర్ని ఎంత త్వరగా అవుట్ చేస్తే మనకు అంత బెటర్గా ఉంటుంది. అండ్ స్పిన్ని నిర్వీర్యం చేసే మంచి కూడా ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్లో కాస్త లైక్ డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్ ప్రభావం కాస్త తగ్గే అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఫైనల్ వర్డిక్ చూసుకుంటే ఎవరు ఎక్కువ గెలిచే ఛాన్స్ ఉందని చూస్తే మాత్రం నాకైతే ఆల్మోస్ట్ 50-50% అనిపిస్తుంది. బట్ ఓవరాల్ ట్రెండ్ చూస్తే మాత్రం 54.5% ఎస్ఆర్హెచ్ గెలవడానికి ఛాన్స్ ఉంది. అండ్ కమింగ్ టు పంజాబ్ చూసుకుంటే 45.5%. జస్ట్ ఇమాజిన్, మన హోమ్ గ్రౌండ్లో పంజాబ్ వచ్చినప్పటికీ కూడా పంజాబ్కి గెలవడానికి ఆల్మోస్ట్ 50% ఛాన్స్ ఉందంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు లైట్ తీసుకోవడానికి లేదు. ఎస్, బ్యాక్ 2 మ్యాచ్లు ఓడిపోయారు కానీ అలా అని చెప్పేసి లైట్ తీసుకునే అవకాశం లేదు. ఈ T20లో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. అసలు ఎవరు కన్సిడర్ చేయని కోల్కతా నైట్ రైడర్స్ వచ్చి హైదరాబాద్లో మన గ్రౌండ్ మీద మనం లోడించి వెళ్ళిపోయారంటే సిచ్యువేషన్స్ అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి T20లో క్యాలిక్యులేషన్స్ అనేది మారుతుంది. టాప్ 4లో ఉన్న టీంలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ప్రెషర్ కండిషన్స్లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ టీంని కంటిన్యూగా లైక్ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అండ్ చివర్లో ఉన్న వాళ్ళు చాలా ఫ్రీగా ఆడుతున్నారు. పెద్దగా లైక్ వాళ్ళు కోల్పోయేది ఏం లేదు కాబట్టి వాళ్ళు వీలైనంత వరకు వాళ్ళు చాలా ప్రెషర్ని అక్కడ వాళ్ళు కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ప్రెషర్ కండిషన్స్ని ఎవరు బాగా యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళే విన్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో గత 10 మ్యాచ్లలో ముఖ్యంగా ఇక్కడ ఎస్ఆర్హెచ్కి సంబంధించి 9 విజయాలు ఇక్కడ వీళ్ళకు ఉన్నాయన్నమాట. పంజాబ్కి అద్భుతమైన చేజింగ్ నైపుణ్యం ఉన్నప్పటికీ యశాంత్ మలింగ ఆధ్వర్యంలో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చాలా మంచి క్రమశిక్షణతో ఈ మ్యాచ్లో వారిని ఫేవరెట్గా నిలబడుతుందన్నమాట. టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకోవడం వల్ల ఈ ఉత్కంఠభరిత పోరులో నిర్ణయాత్మకం కాబోతుంది. సో అదనమాట సంగతి. సో ఫైనల్లీ మీరే అనుకుంటున్నారు ఈ మ్యాచ్లో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి? ఎస్ఆర్హెచ్ అనుకుంటున్నారా, పంజాబ్ అనుకుంటున్నారా? నెక్ టు నెక్ స్కోర్ జరిగే అవకాశం ఉందా? సూపర్ ఓవర్ వెళ్ళే అవకాశం ఉందా? ఒకవేళ సూపర్ ఓవర్ వెళ్ళే అవకాశం ఉందంటే తప్పకుండా సూపర్ ఓవర్ అని కామెంట్ చేయండి. ఎస్ఆర్హెచ్ గెలుస్తుందంటే ఎస్ఆర్హెచ్ అని కామెంట్ చేయండి. పంజాబ్ అయితే పంజాబ్ అని కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఎవరు సెంచరీ కొట్టబోతున్నారని దాని గురించి కూడా ముందే గెస్ చేయండి. వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హై పాయింట్స్ కూడా మర్చిపోతే ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.